అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రత్యూష కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు సాంబార్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 గ్లాసులు కందిపప్పు తీసుకొని కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించి పెట్టుకోవాలి. సాంబార్లో కావాల్సిన కూరగాయలు ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటాలు, ముల్లంగి, కరివేపాకు, వంకాయలు, క్యారెట్ ఇవన్నీ కావాల్సిన పదార్థాలు. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేగిపోయాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న వంకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు చేదు రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసి ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ మగ్గనివ్వండి. ఇప్పుడు కూరగాయలన్నీ వేగిపోయాయి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న కందిపప్పుని అందులో వేసి సరిపడా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. కాసేపు మరగనివ్వండి. సాంబార్ మరుగుతుంది. ఇప్పుడు మనము పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకొని చింతపండు గుజ్జును అందులో వేసుకోవాలి. కాసేపు మరగనివ్వండి. 5 నిమిషాలు 10 నిమిషాలు మరగనివ్వండి. మరిగిన తర్వాత నేను ఆచి సాంబార్ పౌడర్ వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. చూసారు కదా, సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.